గోబీ మయో బూందీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గోబీ మయో బూందీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, నూనె, వెజ్ మయోనీస్, టొమాటో సాస్, మిరియాల పొడి, బూందీ. గోబీ మయో బూందీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టాలి. వాటర్లో సాల్ట్తో బాయిల్ చేసిన కాలీఫ్లవర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు స్పూన్, కొంచెం పెప్పర్ పౌడర్, మిక్సింగ్. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా అయిపోయిందా? ఎస్. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని వెజ్ మయోనైస్, టమాటో కెచప్ ప్లస్ కొద్దిగా సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ బాగా మిక్స్ చేయాలి. సో నీకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం అన్నావు. సాయి పల్లవి డైలాగ్ ఏమైనా చెప్తావా? అన్ని డైలాగ్స్ ఇష్టం, ఎస్పెషల్గా అలా ఏం లేదు. ఇప్పుడు చెప్పి మూవీస్ డైలాగ్స్ చెప్పాలా? లేకపోతే మూవీ డైలాగ్స్ కాదు. రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది సాయి పల్లవి. సో ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. సో మన యూత్కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఏంటది? ఏదైనా ఒక థింగ్ కోసం బాగా స్ట్రగుల్ చేస్తున్న టైంలో అది మనకు దక్కాలి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పి బాధపడే టైంలో ఒకటే ఏది గుర్తుపెట్టుకోవాలంటే, మనకు రాసి పెట్టింది ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ మన దగ్గరికి వస్తుంది. కొంచెం టైం పట్టినా సరే అది డెఫినెట్లీ మన తాతలో ఉంటే మనకి వచ్చేస్తుంది. సో ఆ డైలాగ్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అఫ్కోర్స్ ఇట్స్ ట్రూ కూడా. వెయిట్ చేయాలి. తను అలా దేనికోసం వెయిట్ చేస్తున్నాం? మేబీ దేనికోసం అనేది చెప్పను ఎస్పెషల్గా, బట్ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. మయో రెడీ అయిపోయింది, ఇది కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ఉంది కదా, దాన్ని మయోనైస్లో డిప్ చేసి బూందీలో డంప్ చేయాలి. డంప్ చేస్తావా? సారీ. అరే నువ్వు ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఆరా డంప్ చేయడానికి? బాయ్ ఫ్రెండ్ అయితే చేస్తానా స్వీటీ? ఓకే, డస్ట్ చేయాలి. అంటే వాళ్ళనే కదా డంప్, బూందీలో డస్ట్ చేయాలి. అట్లా క్లారిటీ మెయింటైన్ చేయ ప్లీజా. సో కంటిన్యూ విత్ ద ప్రాసెస్. అరే మీ మమ్మీ పేరు ఏంట్రా? జయ. సో ఆంటీ బాగా చేసే ఫుడ్స్లో నీకు ఏ ఫుడ్ ఇష్టం? నాకు ఎస్పెషల్లీ చికెన్ కర్రీ చాలా ఇష్టం మమ్మీ చేస్తుంది. నువ్వు నేర్చుకున్నావు మరి ఆంటీ దగ్గర? అమ్మ రెసిపీనే నేను నేర్చుకున్నాను. నేను బాగా కుక్ చేస్తాను చికెన్. మాకు చేసి పెడతావా ఎప్పుడైనా, లేకపోతే మొత్తం ఆ సెన్సిటివ్ వాళ్ళకే చేసి పెడతావా? అఫ్కోర్స్ మా ఇంటికి వచ్చేయండి, అన్నీ కుక్ చేసి పెడతాను. ఓకే, ఫస్ట్ టేస్ట్ చేద్దాం, తర్వాత బాగుంటే వెల్కమ్ ఫర్ చికెన్ కర్రీ. ఓకే, డన్. ఇదిగో రెడీ. నీకు బ్లాక్ అండ్ నాకు వైట్. ఎస్, ముందే డివైడ్ చేసి పెట్టావరా, ఆస్తులు డివైడ్ చేసినట్టు. ఎస్, సో ఫైనలీ మా సుష్మిత చేసేసిన గోబీ మయో బూందీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా మీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. గోబీ మయో బూందీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, నూనె, వెజ్ మయోనీస్, టొమాటో సాస్, మిరియాల పొడి, బూందీ. గోబీ మయో బూందీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వెజ్ మయోనీస్, టొమాటో కెచప్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలని మయోనీస్ లో డిప్ చేసి బూందీలో డస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే యమ్మీ గోబీ మయో బూందీ రెడీ.